విఠల్ గారు గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్. మీకు అక్కడ ఉన్నటువంటి ఇంద్రక్కకి తర్వాత మా విజయ్ కి హెచ్ఎంటీవీ వీక్షకులు గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, రాజకీయం అంటే స్టేట్మెంట్స్ గా ఉండాలమ్మా. పొలిటీషియన్ మస్ట్ బి ఎ స్టేట్స్మెన్. అంటే ఎన్నికల సందర్భంలో రాజకీయాలు మాట్లాడాలి. ముఖ్యంగా ఒక ఉన్నతమైనటువంటి పదవులు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా, అత్యున్నత పదవిలో ఉన్నటువంటి వ్యక్తుల్ని నిత్యం అనుక్షణం ప్రజలు గమనిస్తూ ఉంటారు. నాకెందుకో రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ ని కానీ ఫాలో అవుతున్నట్టు అనిపిస్తా ఉంది. గతంలో దశాబ్ద కాలంలో చాలా సందర్భంలో కేసీఆర్ గారు ఇట్లాంటి భాష మాట్లాడే ప్రజల నుంచి తిరస్కారం గురైంది. అంటే కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేయలేదంటే చేసింది, కానీ అనేక సందర్భంలో ఇట్లాంటి భాష మాట్లాడము, కుటుంబానికి సంబంధించిన అహంకారపూరిత వ్యవహారం ఉండడము, ఇవన్నీ కూడా ప్రజలు హర్షించలేదు. సో తద్వారా ఏమైంది, అధికారం కోల్పోయారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు సర్పంచ్ ఎలక్షన్స్ లో గెలిచినంత మాత్రాన అహము అహంకారం అనేది ప్రదర్శించకూడదు. ఎవరు రేవంత్ రెడ్డి గారు నేను ఒక మాట మాట్లాడు, నేను ఉన్నన్ని రోజులు కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలో రానివ్వను అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు రాణిస్తారు, ఎవరు రానియరమ్మా? ఒక మాట మనం చర్చించుకోవాలి. డెమోక్రసీలో అధికారం ఎవరిస్తారు? ప్రజలు కదా. అధికారం తొలగించే వాళ్ళు ఎవరు? ప్రజలే. అధికారం ఇచ్చేది ప్రజలే, ఓట్లేసి గెలిపించి అధికారాన్ని తొలగించి ఇంట్లో కూర్చుని పెట్టేది కూడా ప్రజలే. వ్యక్తుల చేతిలో ఉండదు ఇది. సో రేవంత్ రెడ్డి గారి చేతిలో కూడా ఉండదు. కేసీఆర్ కుటుంబం అధికారంలో రావాలన్నా, బీజేపీ అధికారం రావాలన్నది, తన అధికారంలో ఉండాలన్నా, లేదా తన అధికారాన్ని కోల్పోవాలన్నా ప్రజలపైన ఆధారపడి ఉండాల్సి వస్తుంది. సో ఎవరి చేతిలో ఉండదు డెమోక్రసీలో. ఇది రాజరికం కాదు. కాబట్టి నిన్న మాట్లాడిన సరే, కేసీఆర్ గారు మొన్న ఒక మాట మాట్లాడాడు, తోలు తీస్తా అనేది. సరే కేసీఆర్ గారు చాలా సందర్భంలో మాట్లాడితే ప్రజలు ఒక అలవాటు ఏమంటారంటే కేసీఆర్ అట్లనే మాట్లాడతారు, పెద్ద మనిషి కదా అని వదిలేసిన సందర్భాలు కూడా ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారు ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉంది. ప్రజలకు, సమాజానికి ఆదర్శంగా నిలబడాల్సినటువంటి వ్యక్తి. వ్యక్తిగత దూషణలు ప్రజలు ఎప్పుడు హర్షించరమ్మా. అది ఆయన ప్రతిష్టకు నష్టం. ఒకవేళ ఆయన నిజంగా మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనుకుంటే ఇట్లాంటి భాష మాట్లాడి ప్రజల్లో చులకనవుతారు తప్ప ఈ వ్యక్తిగత దూషణలు అనేది ప్రజలు ఎప్పటికీ హర్షించరమ్మా. ఆ క్షణం ఆ కొంతకాలం నవ్వుకుంటారేమో ఆ మీటింగ్ లో ఉన్న వాళ్ళు. కానీ ఈ సోషల్ మీడియాలో అనాలిసిస్ చేసుకుంటూ నిత్యం ప్రజలకు ఈ వార్తలు వెళ్తుంటాయి కాబట్టి ఎవరు కూడా హర్షించరు. ముఖ్యమంత్రి గారు ఈ వ్యవహారశైలిని, తన యొక్క వ్యవహారశైలిని మార్చుకుంటే మంచిది. ప్రారంభం నుంచి వాళ్ళు 2-3 సందర్భంలో ఒకసారి పేగోలు తీస్తా అని మాట్లాడి, ఇవాళ భాష అనేది చూసి మాట్లాడు. ఒక హోదా, ఉన్నతమైనటువంటి హోదా ఉన్నటువంటి వ్యక్తి. మనం ప్రజాస్వామ్యంలో ఎట్లా అంటే యథా రాజా తదా ప్రజ అంటాం. ప్రజలు కూడా దీన్ని ఫాలో అవుతుంటారు కదా. ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే రేపు సామాన్యమైన ప్రజలు కూడా ఎవరిని పడితే వాడిని రాజకీయాల్లో ఇష్టమునొచ్చి మాట్లాడే భాష. ముఖ్యమంత్రి మాట్లాడి నేను కూడా మాట్లాడొచ్చు అనేటువంటి భాష. నిన్న సర్పంచ్ల యొక్క సన్మాన కార్యక్రమం, వారికి ఒక డైరెక్షన్ ఇవ్వాలి కదా. గ్రామంలో సర్పంచ్ ఎట్లా ఉండాలి, ఎట్లా ఆదర్శంగా ఉండాలి, పంచాయతీల సమస్యలు ఎట్లా ఉంటాయి, ప్రజల సమస్య ఎట్లా తీర్చాలని ఒక డైరెక్షన్, వారికి ఒక డైరెక్షన్ ఇచ్చి వారికి ఒక చెప్పాలి, సూచనలు సలహాలు ఇవ్వాల్సినటువంటి సందర్భంలో ఈ రకంగా మాట్లాడడం అనేది ప్రజలు ఎప్పుడు కూడా హర్షించరు. ఇది వారి యొక్క ప్రతిష్టకే నష్టం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టకే నష్టం జరుగుతుందని నా